त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिस्तेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु। श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం. ఇప్పుడు మనం జూలై 29 సోమవారం నాటి గోచార ఫలితాలు చూద్దాం. అందులో ముందుగా ఈనాటి పంచాంగం వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, కృష్ణపక్షం నవమి రాత్రి 8:34 వరకు ఉంది. భరణి పగలు 2:25 వరకు ఉంది. వర్జన్ రాత్రి 10:57 నుంచి 3:29 వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 9:57 నుంచి 11:20 వరకు ఉన్నాయి. ఆ తర్వాత మరి మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:31 నుంచి 1:22 వరకు ఉన్నాయి. మరలా 3:05 నుంచి 3:56 వరకు దుర్ముహూర్తం ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 1 గంటకు సమయం అనుకూలంగా ఉంది. రేపు రోజు సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 7 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:41 సూర్యాస్తమయం 6:31. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గ్రహస్థులు చూద్దాం. ఆ గ్రహస్థులకు అనుకూలంగా విశేషాలన్నింటినీ కూడా ముందుకు వెళ్ళేట్టుగా చూద్దాం. అందులో భాగంగా ఇవాళ 29వ తేదీ గ్రహచారం చూస్తే చంద్రుడు మేషంలో, అలాగే ఈయన మేషంలో రోజంతా అంటే సుమారుగా రాత్రి 8 గంటల వరకు కూడా ఉంటారు. ఆ తర్వాత కుజేషు గురువులు ఇద్దరు కూడా వృషభంలో, రవి శుక్రులు ఇద్దరు కూడా కర్కాటకంలో, బుధుడు సింహంలో, కేతువు కన్యలో, శని కుంభంలో, రాహు మీనంలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. మనం ఈనాడు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూసేటప్పుడు ముందుగా భగవన్నామం ఒకసారి చేద్దాం. స్వస్తి శివరామ గోవింద నారాయణ మహాదేవ, శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళు ఈ రోజున ప్రతి అంశాన్ని కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. ప్రతి కార్యక్రమం కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటుంది. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి. భరణి నక్షత్రం వాళ్ళు ఈ రోజున ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. కృత్తిక 1వ పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. వృషభ రాశి. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నటువంటి రోజు ఇది. కారణం ఏంటంటే ప్రతి అంశంలోనూ కూడా మీ యొక్క ప్రతి పని కూడా చికాకులు సృష్టిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వాహనాలు నడిపే విషయంలో చికాకులు వస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చికాకులు వస్తూ ఉంటాయి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి అంటే కనుక అన్ని పనులు కూడా చికాకుని సృష్టించేవిగా ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రతి పని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కూడా కలగజేసుకోవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా ఉండాలి. మీ వస్తువులు ఎక్కడా కూడా పొరపాటున కూడా మిస్ అవ్వకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రతి పనిని కూడా మీరు చాలా జాగ్రత్తగా ఓర్పుగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి కొంచెం ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తూ ఇక్కడ కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలని. రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. గాయాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.
మృగశిర 1-2 పాదాల వాళ్ళు అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచన చేస్తున్నాం. మిథున రాశి తెలివి బాగా ప్రదర్శిస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ప్రదర్శించే అవకాశం ఉంది. కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో కాకుండా మిగతా అన్ని అంశాలను కూడా చాలా చక్కగా ప్రవర్తిస్తారు. అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారు. ఇవాళ ఆ విధమైనటువంటి ప్రవర్తనతో లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే ప్రతి అంశం కూడా చాలా జాగ్రత్తగా నడిచే అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ మృగశిర 3-4 పాదాల వాళ్ళు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళు సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. పునర్వసు 1-2-3 పాదాల వాళ్ళు ఇతరుల వ్యవహారాలు కలగజేసుకోకుండా మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ వాళ్ళు చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళు అందరికీ గైడెన్స్ చేస్తూ ఉంటారు. అన్ని వ్యవహారాలను కూడా మీరు కలగజేసుకుంటూ ఉంటారు. అన్ని పనులు చక్కగా నడుస్తూ ఉంటాయి. గౌరవ మర్యాదలు బాగుంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. భాగ్యరాజ్య లాభస్థానాల్లో 5 గ్రహాలు, లగ్నంలో శుక్రుడు అనుకూలం. వీటి మూలంగా ఇవాళ మేజర్ గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నట్టు చెప్పాలి. ప్రతి అంశం కూడా సానుకూలం అవుతుంది. మీకు రోజువారీ కార్యక్రమాలు కాకుండా విశేషమైన కార్యక్రమాల్లో ఏదైనా మీరు ప్రయత్నాలు చేసినప్పుడు ఒకసారి మీ పర్సనల్ జాతకాలను కూడా అబ్జర్వ్ చేసుకుని దాని ప్రకారంగా నిర్ణయాలు తీసుకోండి. యాజ్ ఇట్ ఈస్గా ఉన్న పరిస్థితుల్లో కర్కాటక రాశి అనేటువంటి పేరుతో మనం స్టడీ చేస్తే కనుక ఇవాళ గ్రహచారం కర్కాటక రాశికి బాగుంది. రోజువారీ కార్యక్రమాల్లో ఇబ్బంది లేకుండా మీకు అంతా కూడా సుఖంగా నడిచే అవకాశాలు ఉంటాయని చెప్పడానికి అవకాశాలు చాలా బాగా కనబడుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇందులో పునరుసు 4 పాదం వాళ్ళకి కుటుంబ సౌఖ్యం, ఆర్థిక సౌఖ్యం బాగా ఉంది. తర్వాత పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ విషయాల్లో ఒత్తిడి ఉంటుంది, కానీ దాన్ని చక్కగా తెలివిగా సరిచేస్తారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి చాలా చక్కనైనటువంటి జీవితం గడిచే అవకాశం ఉంది. సింహరాశి మందగుడిగా ఉంటారు. కొన్ని పనులు చేద్దామని ఉంటుంది, కొన్ని పనులు వద్దని ఉంటుంది. ఈ విధంగా ముందుకి వెనక్కి నడిచేలాగా వ్యవహారం నడుస్తూ ఉంటుంది. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు అధికంగా పాటించాలి. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మీరు చాలా చక్కనైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. ప్రధానంగా మీకు స్నేహపూర్వకంగా అందరితో మీరు చక్కగా ఉన్నప్పటికీ కూడా మీకు కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మహానక్షత్రం వాళ్ళు కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ఎంతో శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. తర్వాత మరి పుబ్బా నక్షత్రం వాళ్ళు వాహనాల విషయంలో, కుటుంబ విషయంలో, పార్ట్నర్షిప్ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉత్తర 1 పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు అని చెప్పేసి సూచిస్తున్నాను. తర్వాత కన్యారాశి భాగ్యచంద్రుడు, భాగ్యంలో గురువు, అష్టమంలో చంద్రుడు, అలాగే లాభంలో శుక్రుడు, వీళ్ళందరూ కూడా యోగించే గ్రహాలు. వ్యాపారస్తులకి మాత్రం కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు కూడా బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉంటారు, అయినప్పటికీ కూడా ఎక్కడో తెలియకుండా కొంచెం పొరపాటు జరిగే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో బహు శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు బాగా ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. ఇతరుల వ్యవహారాల్లో మీరు కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి సాంఘిక కార్యక్రమాల్లో కొంచెం ఒత్తిడి పెరుగుతుంది. అలాగే దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాల్లో కూడా కొంచెం చికాకులు పెరుగుతాయి. ప్రతి విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. తర్వాత హస్త నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్తారు, మంచి లాభాలు అందుకుంటారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తులారాశి చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే అష్టమంలో ఉన్నటువంటి గురుకుజులు ప్రధానమైన అంశాల్లో మీకు బ్రేక్ కొడుతూ ఉంటారు. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు, ఇట్లాంటి అన్ని విషయాలను కూడా చికాకులు తెచ్చే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలన్నీ కూడా మీరు చాలా జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చాలా చక్కనైన జాగ్రత్తలు తీసుకోవాలి. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఆటంకాలు చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళ ప్రతి పనిని కూడా సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది.
విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ప్రతి పని కూడా సానుకూలంగా నడుస్తూ ఎక్కడో తెలియని చిన్న చిన్న చికాకులను కూడా సృష్టించే అవకాశం వస్తుంది. వెరజ్ ఈ తులారాశి వాళ్ళు ప్రాతకాలంలో మీరు ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఏదైనా అత్యవసర ముఖ్యమైన పని రీత్యా బయటకు వచ్చేటప్పుడు జగదంబను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇద్దరిని కూడా ఆరాధించి బయటకు వెళ్ళడం వల్ల చాలా నష్టాలు దూరం చేసుకుని లాభాలు దగ్గర అయ్యే అవకాశంగా కనబడుతుంది. వృశ్చిక రాశి ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చక్కటి ప్రణాళికలు చేసి లబ్ధిని పొందుతారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ప్రోత్సాహం మీకు చాలా బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. విశాఖ 4వ పాదం వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో బాగా ఇవాళ ప్రోత్సాహకరమైనటువంటి అంశాలు ఎదురవుతూ ఉంటాయి. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి అనే విషయంలో ఒక చక్కనైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ధనురాశి ప్రతి పనులను కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సమస్యలు చిన్న వచ్చే అవకాశం ఉంది. వాటినన్నింటినీ కూడా చాలా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా అత్యవసరంగా మీరు చేయాల్సిన పనులు కూడా కొంచెం పెండింగ్ పడే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ఒత్తిడి పెరిగే అవకాశం వస్తుంది. అయితే అన్నింటినీ కూడా ఓర్పుతో సహనంతో దాటవేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా వస్తుంటాయి. ఏదేమైనా ధనురాశి వాళ్ళు ఇక్కడి నుంచి రాబోయే కొద్ది కాలం పాటు ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. సుమారుగా 2025 జూన్ వరకు కూడా తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. ముఖ్యమైనటువంటి అంశాలు అయినప్పటికీ కూడా చాలా ఓర్పుగా ఉండండి. మూలా నక్షత్రం వాళ్ళ పనులన్నీ కూడా ఇవాళ సానుకూలంగా నడిచే అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కుటుంబ సభ్యుల యొక్క సహకారాలతో చాలా వరకు విజయాలు సాధిస్తారు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటుంది. మకర రాశి అంతా బాగున్నట్టుగా ఉంటుంది. ఎక్కడ అనుకూలం లేనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం వస్తుంది. కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. తద్వారా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ఉద్యోగ వ్యాపార విషయాల్లో మాత్రం సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కుంభరాశి అన్ని విషయాలు కూడా మీకు చక్కగా ఉన్నట్టుగా అనిపిస్తాయి, కానీ ఏది నమ్మొద్దు. ప్రతి పని కూడా చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి. అన్నీ మీరు చేస్తున్న ప్రయత్నాల్లో చక్కగా సానుకూలత కుదురుతోంది అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడు సమస్యకి దగ్గరికి వచ్చేస్తాయో తెలియదు, ఎప్పుడు ఇబ్బంది పెడతాయో తెలియదు. అటువంటి పరిస్థితి ఇవాళ్లే కాదు, రాబోయే కొద్ది కాలం పాటు ఉంది. ఒక 15 రోజుల పాటు అట్లాగే ఉంటుంది. కాబట్టి నిత్యంలో మనం గుర్తు చేసినా గుర్తు చేయకపోయినా మీరు ఏ వ్యవహారం చేసినా సరే అది చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలువ చేసుకోవద్దని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తే చాలా సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం బాగా గోచరిస్తూ ఉంది. తదుపరి ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడికి లోనవుతారు. శతభిష నక్షత్రం వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో చికాకులు ఉంటాయి, అయితే తెలివిగా సరిచేసుకునే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో అందరి దగ్గర నుంచి ప్రోత్సాహం లభించి మంచి ఫలితాలు తీసుకునే అవకాశం కనబడుతూ ఉంది. మీనరాశి దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలని కూడా చాలా చక్కగా నడుస్తాయి. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రంలో అందరికీ కూడా సానుకూల ఫలితాలు ఉన్నాయి. రేవతి నక్షత్రం వాళ్ళు
అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం తత్సత్.